ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. మరి ఏమిటి బంధించేది? మనము భూమి మీద బంధించేవి పరలోకంలో కూడా బంధింపబడతాయి అనే ఈ మాటకు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనంటే అండి, మన జీవితాలలో ఎన్నో రకాలుగా మరి శ్రమల గుండా, బాధల గుండా, వేదన గుండా వెళ్తున్నప్పుడు అవి సాతాను తీసుకొచ్చే కొన్ని శ్రమలై ఉండవచ్చు. సాతాను మనల్ని ప్రేరేపిస్తున్న టైంలో మనంతట మనం తెచ్చుకున్న శ్రమలై ఉండవచ్చు. వాటిని మనం బంధించేవారిగా ఉండాలి. మన ప్రార్థన ద్వారా మాత్రమే బంధించగలుగుతామండి. యేసు నామంలో బంధింపబడుగా కానీ ప్రార్థన చేసేవారిగా, శక్తివంతమైన ప్రార్థన చేసేవారిగా ఉండాలని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే వాడి కార్యములను మనం బంధించలేకపోతుంటున్నామా? నువ్వు భూమి మీదే బంధించలేకపోతే పరలోకంలో బంధించలేవు. పరలోకం నుంచే కదండి త్రోసివేయబడ్డాడు లూసిఫర్. ఆయనే కదా సాతాను అపవాది అంటే, అతడే కదా. మరి అతన్ని ఎలా బంధిస్తావు నువ్వు? భూమి మీద నీ ప్రార్థన ద్వారా వాడు నీ జీవితాల్లో చేసిన కార్యాలనే నువ్వు బంధించలేకపోతే పరలోకం నుంచి త్రోసివేయబడిన అపవాది ఆ ప్రధానుడే కదండి. ఈ సాతాను సమూహం అంతటికి, దురాత్మల సమూహం అంతటికి ప్రధానుడే కదా. మరి అతన్ని ఎలా బంధించగలుగుతావు? కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే సాతాను కార్యాలను మనం బంధించేవారిగా ఉంటామని ఈ రోజున భూమి మీద మీరు వేటిని బంధిస్తారో పరలోకమందును కూడా వాటిని బంధించగలుగుతారని ప్రభు ఈ దినమున ఈ మాట ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అనేక సార్లు అండి మనమే బంధకాల్లోకి వెళ్ళిపోతాము, సాతాను చేతులకు వెళ్ళిపోతాము. శ్రమకు తాళలేక బాధలు, దుఃఖంలో మునిగిపోయి, నిరాశ, నిస్పృహలతో నిండిపోయి సాతానుకు అప్పగించుకుంటున్నామేమో, బంధించలేకపోతుంటున్నామేమో. మన జీవితాల్లో తను చేస్తున్న కుయుక్తులను, సాతాను తీసుకొస్తున్న ప్రతి వాటిని మనం బంధించాలంటే కేవలం దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టడం మాత్రమే చేయవలసిందిగా ఉంటుంది. అంతకు మించి ఏముండదండి. ఎప్పుడైతే మనం ప్రార్థనలో గోజాడుతూ దేవుని దగ్గర కనిపెడుతూ ఉంటామో అప్పుడు వాటన్నిటిని బంధించగలుగుతామండి. సాతాను తీసుకొస్తున్న ప్రతి ఒక్క కుయుక్తిని మనం బంధించేవారిగా ఉంటామని ప్రభు ఈ దినం మనం మాట్లాడుతున్నాడు. మరి అంత మాత్రమే కాదు, మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో అప్పుడు అపవాదిని ఎదిరించే శక్తిని కలిగి ఉంటాము. అపవాది మన ఎదురించి పారిపోతాడు. అంటే అపవాది కార్యాలన్నింటినీ, అపవాది క్రియలన్నింటినీ మనం బంధించేవారిగా ఉంటామని యాకోబు రాసిన పత్రికలో చదువుతాం కదండి. 4వ అధ్యాయం 7-8 వచనాల ప్రకారము దేవునికి లోబడి ఉండటం వలన మాత్రమే సాతాను కార్యాలన్నింటినీ మనం బంధించగలిగేటట్లుగా ఉంటామని ప్రభు ఈ దినమున మనతో స్పష్టంగా మాట్లాడుతుంటుండగా మనం దేవుని జ్ఞానం చొప్పున నడుచుకొని సాతాను ఎదిరించడానికి శక్తిగల వారు మగినట్లుగా ప్రార్థనలో మెలకువగుండి ప్రార్థించి అట్టి శక్తిని పొందుకునే వారిగా ఉండాలని మనవి చేసుకుంటున్నాను. ఆమేన్.